అవకాశం ఉంటది. వాళ్ళ కంఠశోష, కడుపు మంట ఖచ్చితంగా వీళ్ళకి తగులుతుంది. ఓకే అండి, జితేందర్ గారు, సో ఏం చెప్తారు? మీరు కూడా అరుణ్ గారి కామెంట్స్ కి ఏకీభవిస్తున్నారా? కరెక్టే కదండి. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే 100% ఎందుకంటే వారు అంతా గమనిస్తున్నారు కదా. నాడు అందరం ఉద్యమంలో పనిచేసినాం, నేను కూడా తెలంగాణ వాదిగా కూడా అందరం ఉద్యమంలో పనిచేసినా కాబట్టి ఆ బాధ అది ఉంటది. ఇప్పుడు దీంట్లో వారి సొంత బిడ్డ ఏమన్నదండి, నా మొగడిది నాది ఫోన్ ట్యాపింగ్ చేసిరు తూమి బతుకులు రారా అన్నట్టుగా ఆమె కూడా మాట్లాడుతుంది. అంటే చూడండి, అదే విధంగా ఆయన ప్రకాష్ గారని ఆయన ఇంతకు ముందు కాంగ్రెస్ లో ఒక మంచి పదవి అనుభవించినోడు చేసినోడు, ఆయన హరీష్ రావును కలిసినప్పుడు అరే బాబు మాతో మాట్లాడగలం, ఆయన మాది కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పిన వ్యవహారాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కేసీఆర్ కుటుంబం అనేది మరి వీళ్ళంతా కలిసి మరి కేసీఆర్ చేసిండా ఎవరు చేసిండా అనేది దర్యాప్తులో అంతా బయటపడుతుందండి. రాష్ట్రంలో చూడండి అన్ని కుంభకోణాలే. ఇప్పుడు కాళేశ్వరం దాదాపుగా 1,00,000 కోట్లు, దాంట్లో కూడా మరి ఘోష్ గారు దానికి ఇచ్చిండ్రు. మరి అదే విధంగా ఈయన ఫార్ములా ఈ రేస్ లో 7,000 కోట్లు 700 కోట్ల రూపాయలు అందులో ఒక స్కాము. మరి ఇదొక బిడ్డది 100 కోట్లు ఆమెది లిక్కర్ స్కామ్ లో. ఇలా వీళ్ళంతా కుటుంబం అంతా భూ విద్వాంసము, రాజకీయ విద్వాంసము, ఆ ఉన్నటువంటి పవర్ ని ఇప్పుడు ఏది చేసినా కూడా అందులో కుంభకోణమే. ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ కుంభకోణము, గొర్రెల కుంభకోణము, బర్రెల కుంభకోణము, ఎక్కడ కుంభకోణాలు లేవు చెప్పండి వీళ్ళ దాంట్లో. మొత్తం మీద టోటల్ గా రాష్ట్రాన్ని ఒక ఏటీఎం గా, ఇంతకుముందు మోడీ వచ్చిన ఆయన మిత్రుడు, మరి ఆయన వచ్చినప్పుడు ఇది కాళేశ్వరాన్ని ఏటీఎం గా వాడుకుంటున్నాడు మొత్తం అని చెప్పి చూడండి. వీళ్ళకు ఈ రోజు అత్యధికంగా ధనికమైనటువంటి పార్టీ అండి బీఆర్ఎస్. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చిందంటే దబ్బంతా ఎవరెవరి దగ్గర మీరు దబాయించి ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరెవరిని మీరు ఒత్తిడి చేసి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ తీసుకొచ్చిండ్రండి. ఈ రోజు అత్యధికంగా ధనిక పార్టీ అండి. ఈ రోజు డబ్బులున్న పార్టీ అయిపోయింది వాళ్ళది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలంటున్నాను నేను. ప్రతి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. అందరినీ భయం బాతులు చేసి మరి ఇటు ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళ వ్యక్తిగత దాంట్లో పోయి వాళ్ళని మరి ఆ రకంగా వేధించి ఎమ్మెల్యేలను కలుపుకోవడము, అధికారుల మీద చేయడము, ప్రతిపక్ష నాయకుల మీద చేయడము, ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళందరినీ భయం ప్రాంతం చేసి 10 సంవత్సరాలు విధ్వంసకమైనటువంటి పరిపాలన సాధించారు కాబట్టి ఈరోజు ప్రజలు తిరస్కరించిండ్రు. దాని ప్రకారంగా అన్ని కుంభకోణాలు, ఏ కుంభకోణమైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు. సంపద సృష్టించి పంచాలి గాని దోచుకోవడానికి ఇచ్చిండ్రా అండి వీరికి? ఇంత 12 మంది పిల్లల బలిదానం వల్ల ఈ రోజు రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు ప్రతిదాన్ని దోసుకోవడమే, బెదిరియడం, దోసుకోవడం, అధికారులను ఉపయోగించుకోవడము, వాళ్ళ ఒక జాగిర్లాగా అయిపోయింది. ప్రభుత్వ అధికారులంతా వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లాగా అందరినీ కలుపుకోవడం, ఎక్కడ ఎవరిని బెదిరించాలి అన్ని అభియోగాలు ఈ ఫోన్ ట్యాపింగ్ లా. కాబట్టి తప్పకుండా దర్యాప్తు జరగాలి దీని మీద. ఎవరెవరైతే ఉన్నారో బయటికి రావాలి, వారికి శిక్షలు పడాలి. వీరి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చేయాలండి. ఓకే అండి, అరుణ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఇది చట్టబద్ధంగా జరిగిన అక్రమము, అన్యాయము, తర్వాత వాటిని డిస్ట్రాయ్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. వీళ్ళు తప్పు చేసిండ్రు, చెయ్యని రంగం లేదు. రెవెన్యూ, ఫైనాన్స్, ప్రతి దాంట్లో కూడా అంతెందుకండి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళ మంత్రివర్గంలో మన హుజూరాబాద్ శాసనసభ్యుడిగా ఉండి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నగారే చెప్పారు స్పష్టంగా, నేను లోపలికి పోతారా బాబు, గేట్ పక్కల నుంచి పోయి బయటకు వస్తా అంటే కూడా సీసీ కెమెరాల్లో చూసి రావద్దు అని చెప్పడం వల్ల నన్ను లోపలికి పంపించలేదని ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. స్పష్టంగా ఆయన చెల్లెలు చెప్పింది. ఆయన చెల్లెలు చెప్పిన మాట మీద కూడా ఈ రోజు సొంత బావ ఫోన్లు ట్యాప్ చేస్తారా, సిగ్గులేదా అని చెప్పి మాట్లాడిన మాటలకు కూడా ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ రోజు కూడా ఎవరు కూడా మేము మా బాధ పడలేదు అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, పర్సనల్ ఫోన్ నెంబర్లు ఎవరికి దొరకవు కాబట్టి, ఎవరి పేరు మీద ఉంటాయి కాబట్టి కొద్దిగా వీళ్ళకు షేడ్ దొరికింటే దొరికిండొచ్చు. దాంట్లో కూడా ఫిక్స్ చేయాలని పోలీసులకు ఉందేమో, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉందేమో కాబట్టి పై మాటలు మాట్లాడుతున్నారు. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని నిరూపించే సాక్ష్యాధారాలతోన వీళ్ళని పట్టుకుంటారు అనేది మాత్రం వాస్తవం.
ఓకే, అంటే ఇంకొకటి అరుణ్ గారు, ఇప్పుడు ఒకవేళ గనక ఇప్పుడు కేటీఆర్ గాని ఇంకెవరైనా గాని ఇప్పుడు విచారణకు సహకరించకపోయినా ఆర్ఎల్స్ సిట్ కు సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చే విచారణలో ఏవైనా జవాబులకు సంబంధించి వాళ్ళు సంతృప్తి గనక చెందకపోతే నెక్స్ట్ చట్టపరంగా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, ఎలాంటి టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి? ఆల్రెడీ ఒక 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 to A6 అక్యూజర్స్ ఉన్నారు. శ్రవణ్ రావు అని iNews ఓనర్ కూడా ఉన్నారు ఇందులో. ఆయన ప్రైవేట్ వ్యక్తి. ఈ రోజు వచ్చిన దాన్ని ఉజ్జాయింపు చేసుకొని క్రోడీకరించుకొని కాంప్రిహెన్సివ్ గా తీసుకొని అక్యూజ్డ్ కింద మార్చొచ్చు. ఎవరైతే ఉన్నారో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తులు వాళ్ళని అక్యూజ్డ్ గా తీసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి స్ట్రైట్ అవే కోర్టు నుంచి వారెంట్లు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు సహకరించని పక్షం